హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మీతో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఇష్టమైన డోనట్స్ రెసిపీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. సో అయితే పదండి కిచెన్లోకి. సో ఇక్కడ నేను ఒక గుడ్డు తీసుకున్నాను. గుడ్డు రూమ్ టెంపరేచర్లో ఉన్నది తీసుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టిన గుడ్డునైతే వాడకూడదు. తర్వాత ఇందులో నేను 2 టీ స్పూన్లు ఆయిల్ వేసుకుంటున్నాను. తర్వాత 2 టీ స్పూన్లు పెరుగు వేసుకున్నాను. దీని తర్వాత 1.5 కప్పు పంచదార పొడి వేసుకున్నాను. సో ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 మినిట్స్ వరకు ఇలా మిక్స్ చేసుకుందాం. దీని తర్వాత ఇప్పుడు ఇందులో 3/4 కప్ అంటే 3/4 కప్పు పాలు, 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మేము డ్రై ఇంగ్రీడియంట్స్ ని జల్లించుకుందాం. ఇక్కడ నేను 2.5 కప్పులు మైదా, 1.5 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి ఇలా జల్లించుకుంటున్నాను. ఇప్పుడు ఈ జల్లించుకున్న పిండిని మన ఎగ్ మిక్స్చర్లో వేసి కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. సో మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇది చాలా స్టిక్కీగా అనిపిస్తుంది. సో కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. ఇలాగే ఒక 5 మినిట్స్ వరకు బాగా దీన్ని కలుపుకుంటే ఇది ఒక పిండి ముద్దలాగా తయారవుతుంది. మీకు అవసరం అనుకుంటే ఇంకా 2 టీ స్పూన్లు మైదా వేసుకోవచ్చు. సో ఇది చాలా స్టిక్కీగా ఉంది కాబట్టి నేను ఇక్కడ 2 టీ స్పూన్ల వరకు మైదా వేసుకొని ఇలా బాగా ఒక 10 మినిట్స్ వరకు కలుపుకుంటున్నాను. సో నేను ఈ పిండి కలిపేంత వరకు మీరు ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. దీని ద్వారా మీకు నా ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అందుతూ ఉంటుంది. సో చూడండి, ఇక్కడైతే మన పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఇంకోసారి కలుపుకున్నాను. తర్వాత దీన్ని ఇలా టచ్ చేసి ఒక బౌల్లో పెట్టుకొని ఇంకో టీ స్పూన్ ఆయిల్ అప్లై చేసి దీన్ని కవర్ చేసి 1 లేదా 2 గంటల వరకు అలాగే రెస్ట్ అవ్వడానికి వదిలేయాలి. సో ఇక్కడైతే నేను 2 గంటల తర్వాత దీన్ని చెక్ చేస్తున్నాను. సో చూడండి, 2 గంటల తర్వాత మన పిండి అనేది కొంచెం డబుల్ అయ్యింది సైజ్. సో ఇప్పుడు ఇక్కడ నేను కిచెన్ టాప్ మీద కొద్దిగా మైదా పిండి చల్లుకున్నాను. తర్వాత మన డో తీసుకొని దీన్ని 2 పార్ట్స్లో డివైడ్ చేసి ఇప్పుడు దీన్ని ఒక చపాతీ లాగా రోల్ చేసుకోవాలి. సో ఇక్కడ మందంగా రోల్ చేయాలి. సో చూడండి, ఇలా మందంగా ఒక చపాతీ లాగా దీన్ని ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని డోనట్ షేప్లో కట్ చేసుకుందాం. ఇక్కడైతే నేను ఒక ప్లాస్టిక్ బాటిల్ క్యాప్ యూస్ చేస్తున్నాను. మీ దగ్గర కుకీ కటర్ ఉంటే మీరు దాన్ని యూస్ చేయొచ్చు. లేకపోతే ఇలా ఒక బాటిల్ క్యాప్ కానీ, లేకపోతే గ్లాస్ కానీ, లేకపోతే చిన్న గిన్నె కానీ ఏదైనా సరే ఇలా రౌండ్గా డోనట్స్ షేప్లో కట్ చేయడానికి యూస్ చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా పిండి అప్లై చేసి దీన్ని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మధ్యలో కట్ చేయడానికి ఇక్కడ నేను ఒక చిన్న బాటిల్ క్యాప్ తీసుకుంటున్నాను. సో ఈ క్యాప్ని కూడా ఒకసారి ఇలా పిండిలో అద్దుకొని ఇలా మధ్యలో రౌండ్గా కట్ చేసుకుంటున్నాను. సో చూడండి, చాలా ఈజీగా ఎటువంటి కుకీ కట్టర్ లేకుండా మన డోనట్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఒక ప్లేట్లోకి తీసుకుందాం. సో పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనము కొంచెం కేర్ఫుల్గా వీటిని తీసుకోవాలి. సో ఇలా తీసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని మిగిలిన పిండిని కూడా ఇలాగే చపాతీలాగా రోల్ చేసి అన్ని డోనట్స్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకుందాం. ఇక్కడైతే నేను ఫ్రై చేసుకోవడానికి ఆయిల్ హీట్ చేసుకున్నాను. సో ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ని లో మీడియం హీట్లో పెట్టేసి ఒక్కొక్కటిగా ఈ డోనట్స్ని వేసి ఫ్రై చేయాలి. సో డోనట్స్ని ఎప్పుడైనా సరే వేడిగా ఉన్న నూనెలో వేయకూడదు. నూనె కొంచెం హీట్ అయిన తర్వాత ఈ డోనట్స్ని వేసి ఇలా ఫ్రై చేయాలి. సో చూడండి, మన డోనట్స్ ఎంత బాగా ఫ్లఫీగా పొంగాయి. సో ఇలా పొంగిన తర్వాత వీటిని 2 వైపులా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి ఇప్పుడు వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు దీనికోసం గ్లేజ్ తయారు చేసుకుందాం. సో ఇక్కడ నేను గ్లేజ్ తయారు చేయడానికి పంచదార పొడి 1/2 కప్పు, 2 టీ స్పూన్లు కోకో పౌడర్, అలాగే 3 టీ స్పూన్స్ పాలు వేసుకున్నాను. సో వీటిని బాగా కలుపుకుంటే మన గ్లేజ్ అనేది తయారైపోతుంది. సో ఎటువంటి చాక్లెట్స్ లేకుండా కేవలం కోకో పౌడర్తోనే మనము దీన్ని కోట్ చేయడానికి గ్లేజ్ తయారు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఒక్కొక్క డోనట్ తీసుకొని ఈ చాక్లెట్ గ్లేజ్లో డిప్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇలా మొత్తం డోనట్స్ అన్ని ఇలా గ్లేజ్తో కోట్ చేసుకోవాలి. సో ఇలా కోట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని గార్నిష్ చేసుకుందాం. సో వీటిని గార్నిష్ చేసుకోవడానికి చాక్లెట్ చిప్స్ కానీ లేకపోతే జెమ్స్ కానీ ఏదైనా సరే యూస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నా దగ్గర కొన్ని స్ప్రింకిల్స్ ఉన్నాయి.
సో నేను వీటిని స్ప్రింకిల్స్ తో గార్నిష్ చేసుకుంటున్నాను. సో ఇక ఆగడం నా వల్ల కావట్లేదండి. ఇవి చూడడానికి ఎంత బాగున్నాయో తిన్నాక కూడా అంతే రుచిగా ఉంటాయి. సో మీరు కూడా దీన్ని తప్పకుండా ట్రై చేయండి. సో మీకు నా ఈ వీడియో నచ్చితే వీడియోను లైక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయడం మర్చిపోకండి. సో ఇంకో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.